స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన సాధనతో పత్రిజీ సాంగత్యంతో ఆధ్యాత్మిక సాధనలతో ఎంతో ఎదిగినటువంటి మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం వింటున్నాం. ఈరోజు మనకు వారి యొక్క స్పిరిచువల్ జర్నీని అందించడానికి మనతో పాటు ఉన్నారు ఒక స్పిరిచువల్ కపుల్. వారు 2016లో తెనాలిలో మాస్టర్స్గా విజయ చంద్రిక మరియు గోపిరాజ్ గారు. వారితో మాట్లాడి వారి ప్రయాణాన్ని విందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. గోపి గారు, మీ గురించి చెప్పండి, మీ గురించి, మీ కుటుంబం గురించి. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు సార్. మా అమ్మ గృహిణి. మేము ముగ్గురు అన్నదమ్ములము, ఒక అక్కగారు. నేను వెహికల్ ఇన్ఛార్జిగా స్కూల్ ఇన్ఛార్జిగా చేస్తూ ఉండేవాను సార్. డ్రైవింగ్, స్కూల్ ఇన్ఛార్జి. అచ్చా, ఒక స్కూల్లో వెహికల్స్ ఇన్ఛార్జ్. వెహికల్ ఇన్ఛార్జి ప్లస్ డ్రైవర్ గాను. ఓకే, చేస్తూ ఉండేవాను సార్. అంటే తర్వాత మీరు ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? 2009 జనవరి 14వ తారీఖు సార్. అప్పుడు మీ ఆహార వ్యవహారాలు ఎలా ఉండేటివి? మాంసాహారం తింటా ఉండేవాడిని సార్. ఒక ప్రెస్లో చేస్తూ ఉండేవాడిని. ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ ఇవన్నీ డెలివరీ చేస్తూ ఉండేవాడిని. గుంటూరులో ఉంటా. అప్పుడు తను చూసి మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకుంటాం జరిగింది సార్. ఓ, లవ్ మ్యారేజ్. అవును సార్. వావ్. మరి మీకు ఆధ్యాత్మిక బీజాలు ఎప్పుడు పడ్డాయి? 2016లో సాయిబాబా గుడి దగ్గర ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు నుంచి మా అన్నయ్య గారు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు సార్. ఎప్పుడు 20 years నుంచి ఆయన చెప్తా ఉండేవాడు. కానీ ధ్యానం అవన్నీ మనం అంతగా ఇంట్రెస్ట్గా చూపించేవాడిని కాదు. నా బిజీ లైఫ్ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. చాలా బిజీగా ఉన్నాను, నాకెందుకు అనుకుంటా దీని గురించి ఇప్పుడు మనకు అంత ఇదే అంటేనే అనుకుని నెగ్లెక్ట్ చేశాను. సాయిబాబా గుడిలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది ధ్యానానికి సంబంధించి అత్తోట గ్రామంలో. అక్కడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర అట్టిగాలు ఇస్తే మంచిదని చెప్పి ఫస్ట్ పని అట్టిగాలు తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక లక్ష్మీ మేడం గారు, కొల్లిపాడ మేడం గారు ఉండి, ఎటు వచ్చారు కదా ఒకసారి కూకోండి, ఒక 5 నిమిషాలు కూకుని ధ్యానం చేసి వెళ్ళండి అన్నాను. అట్లాగే ధ్యానంలో కూకున్నాము. తెలియకోకుండానే 1 hour జరిగింది. ఆ 1 hourలో మా మిస్సెస్కి మంచి అనుభవం వచ్చింది. నాకు మామూలుగా డీప్లోకి వెళ్ళాను అంతేను. నాకు ఎటువంటి అనుభవం కానీ ఏం రాలేదు, కానీ డీప్నెస్లో వెళ్ళాం. పిరమిడ్ ధ్యానం ఆ రోజు పరిచయం అయింది. ఓకే సార్. మీరు గుడికి ఏదో అరటిపళ్ళు పంచడానికి వెళ్తే అక్కడ ధ్యానం పరిచయం అయింది. అవును సార్. వండర్ఫుల్ అండి. చంద్రిక గారు, మీ గురించి చెప్పండి, మీ గురించి, మీ కుటుంబం గురించి. మా అమ్మగారు, మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళండి. మా నాన్నమ్మ గారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. అక్కడ ఆధ్యాత్మిక బీజాలు పడ్డాయి అక్కడ. అయితే మా అక్క చెల్లెళ్ళు అందరం 4 నేను లాస్ట్ అందరికన్నా. ఓకే. తర్వాత గుంటూరు కాలేజ్లో, BH కాలేజ్లో చదువుతూ ఉండేవాళ్ళు. వీణ మా హౌస్ పక్కనే రెంట్కు ఉండేవాళ్ళు. గోపి గారు. అలా పరిచయం అయ్యి మాకు 2016లో డిగ్రీ అయిపోవటంతోనే ఇంకా మ్యారేజ్ చేశారు. మా అమ్మ వాళ్ళకి చెప్పి ఒప్పించి, వాళ్ళ అమ్మగారికి చెప్పి ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం. అట్లాగా లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. ఇంకా అలాగా 2016లో మాకు ఒక్కసారిగా ధ్యానం గురించి పరిచయం అయింది. అంటే వీళ్ళ అన్నయ్య గారు వాళ్ళు చేసేవాళ్ళు, కానీ మేము అంతగా పట్టించుకోలే. 2016లో మాత్రం మీరు చేయాల్సిందే అన్నట్టుగా మాకు ఏదో మెసేజ్ అందినట్టుగా అలా వెళ్ళాము. గుడిలో కర్టిగెలా ఇవ్వడమే అదే ఫస్ట్ స్టార్టింగ్. మేము చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు వీళ్ళేంటి ఇంట్లో ఉండరు అనుకునేదాన్ని. మా అక్క వాళ్ళు వీళ్ళందరూ వెళ్తూ ఉండేవాళ్ళు ధ్యానానికి. ధ్యాన కార్యక్రమాలు అంటారు, వెళ్తూ ఉంటారు ఏంటి అనుకుంటా ఉండేవాళ్ళం. ఇంకా తర్వాత ఒక్కసారిగా కూర్చున్న తర్వాత ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే 1 hour కూర్చున్నాం సార్ తెలియకుండానే. ఆ రోజు ఆ అనుభవం అసలు వర్ణనాతీతం. 2016లో మీకు పిరమిడ్ ధ్యానం పరిచయం అయింది. రైట్. మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. ఎన్ని గంటలు సాధన చేసేవారు? ఒక్కోసారి 3 hours 4 hours కూడా కూకున్నాను సార్. స్టార్టింగ్ తెలిసినప్పటి నుండే మెల్లిమెల్లిగా పెంచుకున్నాను సార్. ఫస్ట్లో ఒక 5 నిమిషాలు అట్లా వచ్చేది. ఫస్ట్ టైం ఎక్కువగా కూకుంది బెంగళూరు వెళ్ళినప్పుడు పిరమిడ్ వ్యాలీలో పత్రిజీ గారి సమక్షంలో 3 hours కూకున్నాను సార్. బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్. ఫస్ట్ పత్రిజీని కలవడం కూడా అదే మొదటిసారా? లేదు సార్, అంత ముందులే కలిశాను సార్. కలిసారా? 2013లోనే కలిశాను సార్ పత్రిజీ గారిని. అప్పుడు ఎలక్షన్ క్యాంపస్ సంబంధించి గుంటూరు వచ్చారు. మా అన్నయ్య పత్రిజీ గారు అవుతున్నారు. నేను అప్పుడు గుంటూరులో ఉండేవాడిని. మా అన్నయ్య నన్ను అక్కడ పలానా అడ్రస్ తీసుకెళ్ళి, నాకు తెలియదు అన్నారు. బైక్ మీద తీసుకెళ్ళాను.
పత్రిజీ గారు మీటింగ్ చెప్తున్నారు. ఈ ఎలక్షన్‌కి ఇటీజ ధ్యానం గురించి వాళ్ళ యొక్క అనుభవాలు, వచ్చిన మాస్టర్స్ అనుభవాలు చెప్తున్నారు. వీళ్ళతో మనకెందుకని లాస్ట్‌లో కూకొని ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటా కూకున్నాను లాస్ట్‌లో. అంటే పత్రి సార్ ముందుకెళ్ళి ఆ కార్యక్రమంలోకి వెళ్ళి అప్పటికి ధ్యానంలోకి రాలేదు సార్. 2013లో మీరు చూశారు. ఆ గేమ్స్ ఆడుకుంటా కూకున్నాను. కూకున్నాక సారు ఇక అందరికి లేచి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా వస్తున్నారు. మా అన్నయ్య చెప్పాడు చికెను ఈ తినేవాళ్ళు ఉంటే కొడతారనేది. ఆ భయం ఉండి మళ్ళీ మనం ఇక్కడ ఉన్నాం కొడతారని చెప్పి నేను పక్క జరిగి పక్కకి కొంచెం దూరంగా వెళ్ళి నుంచున్నాను. దూరంగా ఉంచి అందరూ అట్లా తిరుగుతా వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమై పుట్టో దిగుతావా అన్నారు సారు. అబ్బా పుట్టో దిగుతా అంటే ఇదే నాతో అంటున్నారని చెప్పి తలకాయ తీపించుకున్నారా? తీపించుకున్నాను సార్. దిగుతాను అంటే మీరు అలా చూస్తూ ఉన్నారు? చూస్తా ఉండా సార్. దిగుతాను అన్నట్టు తలకాయ ఊపాను. ఎదర అతనికి ఫోన్ ఇచ్చి పుట్టో దిగి అని చెప్పి అన్నాను. ఈ కొడతారేమో దగ్గరికి పిలిచి అనే భయంతో ఇట్లా కొంచెం దూరంగానే భయంగానే ఉన్నాను. ఇట్లా భుజం మీద చెయ్యేసి ఇట్లా దగ్గరికి లాక్కున్నారు. దగ్గర పుట్టో దివాయి అన్నారు. ఎదర అతనికి ఒకసారి తీశారు. వచ్చిందా సరిగ్గా అన్నాడు. వచ్చింది సార్. ఇంకోసారి దిగమన్నారు అతన్ని. 2 సార్లు తీశాను. మా అన్నయ్య బాగా నన్ను ఇది చేశాడు. మేము ధ్యానం ఎప్పటి నుంచో చేస్తున్నాము, పుట్టో దిగుతాం, అవకాశం రాలేదు, నీకు అవకాశం వచ్చింది, నువ్వు ధ్యానంలోకి రారా. అప్పటి నుంచి మా అన్నయ్య ఫోర్స్ బాగా చేస్తాం మొదలుపెట్టాడు. సార్ అంత దగ్గరికి లాక్కున్నారంటే నీకు ఏదో వర్క్ ఉంది నీతోను, నువ్వు రావాల్సింది ధ్యానంలో. కానీ అప్పటి నుంచి ఫోర్స్ చేస్తా ఉండగా 2016లో రావటం జరిగింది. 2013 నుండి ఫోర్స్ చేస్తే 2016లో ధ్యానంలోకి వచ్చి ధ్యానంలో కూర్చోవడం జరిగింది. అప్పుడు అవును సార్. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? బెంగళూరులోకి వెళ్ళినాక 3 గంటల సేపు ధ్యానంలో కూర్చున్నాను సార్. అనుభవం అయితే ఏం రాలేదు, కానీ అది ఒక 5 నిమిషాల్లాగా గడిచిపోయింది. 3 గంటలు కూకున్నాను అన్ని సార్ ఓకే చెప్పేదాకా కూడా ఇది రాలేదు. మధ్యలో సారు కొన్ని అరుపులు అరుస్తూ ఉంటారు కదా సార్. అప్పుడు వచ్చినప్పుడు ఒంట్లో నుంచి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోయినట్టుగా దడేలు అని ఒక సౌండ్తో కొన్ని ఇవి జరిగినాయి. లోపల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా బయటికి. సో డీపర్ సైలెన్స్లోకి వెళ్ళిపోయినారు. 3 గంటల ధ్యానం 5 నిమిషాలే అనిపించింది. 5 నిమిషాలు వచ్చింది. అట్లా కూకుని అట్లా లేచాము అన్నట్టుగా అనిపించింది. టైం చూస్తే 12 దాటిపోయింది. రైట్. అది మీ మొదటి అనుభవం? అవును సార్. అక్కడి నుంచి ప్రారంభమైంది. అవును సార్. తర్వాత ఎన్ని గంటలు చేసేవారు? ఇంకా అక్కడ నుంచి టైం కుదిరినప్పుడు ఒక్కోసారి కూకోగానే ధ్యానం మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి 2 hours 3 hours కూకునేవాడిని. ఒక్కోసారి ఒక 5 నిమిషాలకే ఆ ధ్యానం స్థితిలో నుంచి వచ్చేసేవాడిని మళ్ళీ. తర్వాత అనుభవాలు, ఎలాంటి అనుభవాలు వచ్చేటివి? అనుభవాలు ఒకసారి వచ్చిన కొత్తలోనే ర్యాలీకి వెళ్ళాను సార్. బండి శ్రీనివాసరావు గారు తీసుకెళ్లారు. కడప, కర్నూలు, అనంతపూర్ సైడు మే నెలలో చేశాను సార్ ర్యాలీలు. అప్పుడు జరుగుతున్నప్పుడు ర్యాలీలు చేసి అక్కడ గురించి ధ్యానం గురించి, శాకాహారం గురించి, మాంసం తినటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఇవన్నీ మైకు స్పీచ్ ఇచ్చారు నాకు. నీ వాయిస్ బాగుంది చెప్పు గోపి అని చెప్పి స్లోగన్స్ చెప్పమని చెప్పారా? ఇచ్చారు. అది ఆ రోజు చెప్పాను. చెప్పినాక సాయంత్రం ఏమైంది, వాంటింగ్ లాగా 2 వాంటింగ్లు అయిపోయినాయి. ప్రచారానికి వెళ్ళిన తర్వాత ఏంటి అంత ముందు తిని ఉండదు, కడుపులో ఉంటది కదా సార్. అంత ముందు చికెన్ అన్ని తిన్నాం, మరి మనం చెప్పాం కదా బయట తినొద్దని. ఆ నెగటివిటీ లోన్ అనేది ఉండిద్ది కదా. ఆ వాంటింగ్ అయిపోయినాక ఆ నైట్ ఏం తినలేదు. ఒక యాప్ షెడ్ దగ్గర పడుకున్నాను. ప్రకృతి నుంచి ఒక తెలియని ఎనర్జీ నాకు పాస్ అయింది సార్. ఆ వాంటింగ్ తర్వాత అనుభవం చెప్తే ఆ వాంటింగ్ తర్వాత నీలో ఉండదు మొత్తం పోయింది. ప్రకృతి నీకు కొత్త ఎనర్జీ ఇచ్చింది, దీన్ని ఇంకా బాగా యూజ్ చేసుకోమని చెప్పి సీనియర్ మాస్టర్లు చెప్పారు సార్. నా అనుభవాలు వాళ్ళకి చెప్తే శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పారు. మేడం మీరు చెప్పండి మీ అనుభవాలు. ధ్యానం ఎన్ని గంటలు చేసేవారు? ఇప్పుడు 2016లో ధ్యానం పరిచయం అయింది. తర్వాత ఎన్ని గంటలు ధ్యానం చేసేవారు? అప్పటి నుంచి మీ అనుభవాలు ఏంటి? మొదటి అనుభవం మీరు చెప్పడానికి. ఫస్ట్ అనుభవం సార్, నేను కూర్చున్నగానే 3 hours కూర్చున్నాను ఫస్ట్ సిట్టింగ్లో. అలా కూర్చున్నప్పుడు ఒక జుట్టు ఇరపోసుకొని ఉన్నారు ఆయన, స్వామీజీ అనుకున్నా నేను. అయితే ఆ చుట్టూతో ఒక 1000 మంది కనపడ్డారు. ఇలా కాళ్ళ స్పర్శ కూడా తెలిసింది నాకు. ఇలా రౌండ్గా కూర్చొని అసలు ఒక 1000 మంది 1,00,000 మంది అట్లా పైకి కనపడ్డారు. ఎంతోమంది మాస్టర్స్ అలా కూర్చున్నారు. వాళ్ళు మాస్టర్స్ అని, ఆయన బాబాజీ గారని కూడా తెలియదు నాకు. ఇలా జుట్టు ఇరపోసుకున్నారండి ఎవరో అని. అప్పుడు అక్కడ లక్ష్మీ మేడం గారు ఉంటే ఆవిడతో చెప్పాను, అమ్మా ఆయన మహావతార్ బాబాజీ, ఫస్ట్ టైమే నీకు అలా కనపడింది. మొదటి ధ్యానంలోనే మీకు మహావతార్ బాబాజీ గారు దర్శనం ఇచ్చారు. కాళ్ళ స్పర్శ కూడా తగిలింది నాకు ఇలా కూర్చోటం అందరూ.
అట్లా తగిలి అలా చేయటము ఇంకా చేస్తే మీకు ఇంకా శక్తివంతులుగా అవుతారు, ఇంకా ఆపద్దు, ధ్యానం చేయండి అన్నారు. స్కూల్లో అప్పుడు టీచర్ గారు వర్క్ చేసేదాన్ని నేను. టీచింగ్ చేసేవారా? నారాయణ స్కూల్లో. అలా చేస్తూ మళ్ళీ సాయంత్రం మా ఊరు నుంచి మేడం దగ్గరికి వెళ్ళటానికి 35 కిలోమీటర్స్. రోజు నైట్ ఒక 11 days రమ్మన్నారు మేడం. ప్రతిరోజు నైట్ వెళ్ళి అక్కడ ధ్యానం 3 hours చేసేవాళ్ళం కొల్లిపర లక్ష్మి మేడం దగ్గర. అట్లా నైట్ ప్రతిరోజు 3 గంటలు ధ్యానం, ప్రతిరోజు నైట్ ఇంట్లో పని చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోయి స్కూల్ వర్క్ చేసుకొని ఇంగ్లీషు మ్యాథ్స్ డీల్ చేసేదాన్ని. అంటే ప్రైమరీ స్కూల్ అప్ టు 5th వరకు. ఇంకా అలాగా అక్కడ స్కూల్ చెప్పుకొని మళ్ళీ సాయంత్రం బాక్స్ కొట్టుకొని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం నైట్. ఇద్దరు కలిసి ఇద్దరు ఒకేసారి ధ్యానంలోకి వచ్చారు. ఇద్దరం ఒకేసారి. అదే ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు మీరు, అక్కడే మీకు ధ్యానం పరిచయం అయింది. చాలా గొప్ప విషయం, చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఈ భాగ్యం. అట్లాగా 11 రోజులు ఈయన కూడా విసుక్కోకుండా ఏంటి అనుకోకుండా, నీకు అలా వచ్చింది కదా, నాకు రాకపోయినా పర్వాలేదు, నీకోసమైనా నేను తీసుకెళ్తానని చెప్పేసి మా పరిచయం కూడా అసలు అట్లాగే అయింది. ధ్యానం కోసమే మేము పరిచయం అయ్యామేమో అనుకుంటాం సార్. అట్లాగా 11 రోజులు వరుసగా 3 hours 9 to 12 కూర్చునేవాళ్ళం. రోజుకి ఒక అనుభవం. అసలు అట్లాగా మాస్టర్స్ తో కలిసి ఉండటం, ఎవరో మాస్టర్స్ కనెక్ట్ అవటం, రోజు ఏ వర్క్ చేయాలి ఏ వర్క్ చేయకూడదు మాస్టర్స్ ద్వారా మెసేజ్ కూడా అందేది. ఇట్లా వస్తుంది, నేను ఒక వ్యాన్ కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఇట్లా తెలుస్తుంది నాకు మేడం అంటే, వస్తుందమ్మా నీకు వర్క్ వస్తుంది ఏదో ఒకటి. ఇట్లా స్కూల్లో చేస్తూ ఉండగా మీకు 2000 ఏ ఇయర్ లో ఇది 16-17 మీరు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడే మీకు ఒక వ్యాన్ కొందాం, ప్రచారం చేద్దాం అనేది మీకు అందింది మెసేజ్ అనుకుంటూ ఉన్నాము. ఇట్లాగా చేస్తూ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. మే రాగానే హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా బండి శ్రీనివాసరావు గారికి కాల్ చేసేవాళ్ళం, ఈ 4 రోజులు ఖాళీగా ఉంటాం కదా, సరే ఎక్కడైనా ర్యాలీలు జరిగితే చెప్పండి మేము వచ్చేస్తాం అనేవాళ్ళం. ఇద్దరు కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ ర్యాలీ జరిగితే ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే వెళ్ళిపోదాం, ఎంత దూరం అయినా సరే అని చెప్పేసి అట్లా మే నెల మొత్తం అలా స్పెండ్ చేసేవాళ్ళం ర్యాలీలకి. ర్యాలీలో ఒక్కొక్క అనుభవం సార్. చెప్పండి. అట్లాగా కాళ్ళు చెప్పులు కూడా వేసుకోకుండా అంత ఎండలో చేసేసేవాళ్ళం. అసలు కాళ్ళు కాలుతాయి అని కూడా మాకు తెలియలేదు. అట్లాగా నడుచుకుంటే ఎంత దూరం అయితే ర్యాలీ ఉంటే అన్ని ఊర్లో అంతసేపు 4 రోజులు చెప్పులు వేసుకోకుండా తిరిగాం మేము. అట్లా ఏమో తెలియదు సార్ మాకు. అట్లా మెసేజ్ వచ్చింది, అంటే భూమాతని అలా టచ్ చేద్దాము, దాని ఎనర్జీ కూడా తీసుకోవాలి మనం. ఇద్దరు అలాగే చేశారా? అవును సార్. అంటే ఒక పాంప్లెట్ ఇచ్చేటప్పుడు, మనం శుభకార్యానికి వెళ్ళి బొట్టు పెట్టేటప్పుడు గనక చెప్పులు ఇంట్లోకి వెళ్ళి అట్టగానే ఇది కూడా ఒక పాంప్లెట్ కూడా ఒక మంచి పవిత్రమైనది ఇన్విటేషన్ లాగా ఇవ్వాలని అట్లా మాకు ప్రతిదీ గైడ్ చేస్తూ వచ్చారు మాస్టర్స్. ఒక పాంప్లెట్ ఇవ్వగానే వాళ్ళు విసిరేస్తే మళ్ళీ తీసి మళ్ళీ ఇచ్చేవాళ్ళం. దానిలో అంత ఉంటదమ్మా చదువు. చెప్పులు లేకుండా శాకాహార ర్యాలీలకు తిరిగేవారు. ఎండాకాలం కూడా కాళ్ళు అంటే కాలడం లాంటివి ఏం జరిగేవి కాదు సార్. అసలు నొప్పులు అనేది కూడా తెలియదు మాకు. ఏ ఊర్లో ర్యాలీ చేస్తున్నారో ఆ రోజు అక్కడ చల్లబడి ఉండేదండి వాతావరణము. మాకు ప్రకృతి సహకరించేది. మాస్టర్లు అందరు కలిపి బాగా ఎండ ఉన్నా కూడా ర్యాలీ జరిగే ప్రాంతంలో మాత్రం చల్లబడిపోయేది. అసలు అందరు అనేవాళ్ళు, ఇన్ని రోజులు ఎండగా ఉంది, మీరు రాగానే ఏంటి ఇట్లా అయిపోయింది అనేవాళ్ళు. మేమే ఆశ్చర్యపోయేవాళ్ళం వాళ్ళ మాటలు విని. మీరు మాస్టర్స్ మెసేజ్ ఆచరిస్తే ఇది జరుగుతుంది నిదర్శనం. ఆ ర్యాలీకి వెళ్ళి వత్తా కూడా పాంప్లెట్లు మిగిలి ఉంటే వత్తా బైక్ వేసుకెళ్లే వాళ్ళం సార్. బైక్ మళ్ళీ వత్తా పంచుకుంటా వచ్చేసేవాళ్ళము. తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ కానీ వచ్చేటప్పుడు. చెప్పండి, ఇంకా ఏం అనుభవాలు వచ్చినాయి? ఇంకా ఒకరోజు సార్ వచ్చారు సార్ ర్యాలీకి. మండపేటలో జరుగుతుంది ర్యాలీ. పత్రి సార్ అందరం అసలు ఆటోలు ఎక్కుతున్నారు, అట్లా వెళ్తున్నారు. పత్రి సార్ ఒక్కసారి అలా వెళ్ళారు, అసలు రాకెట్ గనక దూసుకెళ్తుంది అట్లా బండిలో వెళ్ళినట్టుగా అనిపించింది నా పక్కనే ధ్యానంలోనే. అట్లా వెళ్తే ఇలా చూస్తే నా కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ పత్రి సార్ ఎదురుగానే కూర్చున్నారు.
ఇదేంటి ఇలా ఇప్పుడు నాకు అక్కడ కనపడ్డారు కదా, మళ్ళీ ఇక్కడ ఉన్నారు ఏంటి పత్రి సార్ అనుకున్నా నేను. ఓకే. అట్లా 2 సార్లు పత్రి సార్ కనపడ్డారు నాకు. స్టార్టింగే అప్పటి మీరు పత్రి సార్ని కలిసారా? కలిసాము సార్, ఒకసారి 2 సార్లు కలిసారు. కలిసాము. ధ్యానంలో బెంగళూరు వెళ్ళినప్పుడు కలిసాము. తర్వాత ఇక్కడ కొల్లిపర్లో ఒకసారి క్లాస్ జరిగినప్పుడు సార్ వచ్చారు, అట్లా కలిసారు. తర్వాత ఇంకా మేము పిరమిడ్ కట్టుకోవాలి అనుకున్నాక ఇంత పల్లెటూరులోకి సార్ వస్తారా అని అడిగారు అందరు. మా వీళ్ళ వదిన గారు అన్నయ్య గారు పిరమిడ్ కట్టుకుందాం అన్నారు. ఇంటింటికి వెళ్ళి అలా ధ్యాన ప్రచారం చేసి సార్ రావాలని సంకల్పంతో అక్కడ కూడా అనుకున్నాం. ఆ లోపలికి వచ్చి సార్ ఓపెన్ చేసి మా పిరమిడ్లోనే పడుకున్నారు. ఎంత ఎంత సైజు పిరమిడ్? 12 సార్. ఏం పేరు పెట్టారు సార్? శివలీలా పిరమిడ్. సో అక్కడ జర్నీ పిరమిడ్తో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీరు పత్రి సార్ మీరు ధ్యానంలోకి రాకముందే ఫోటో తీసుకున్నారు కదా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఏం అర్థమైంది? అప్పుడు అలా ఎందుకు తీసుకున్నారు, ఏంటి మీకు ఏం అవగాహనకు వచ్చింది? అదే ధ్యానంలోకి రావాలనేతో ముందులే ఆయన ఆరాన్ని గుర్తుపట్టి ఉంటారు. నాకు ఆయన ఆరాన్ని గుర్తుపట్టి ధ్యానంలోకి రాబోతున్నారని ముందే తెలుసుకున్నారంట. ముందే ఆయన తెలుసుకుని అట్లా ఫోటో దిగటం జరిగిందని నేను అనుకున్నాను. పత్రి సార్ని డైరెక్ట్ గా కలిసారా మీరు? మాట్లాడారా మీతో? మాట్లాడాను సార్. ఏమి చెప్తూ ఉండేవారు? పత్రి సార్ని చూస్తే మీకు ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు పత్రి సార్ ద్వారా? పత్రి ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి సార్. మంచి మంచి పాయింట్ అది. పత్రి సార్ను నేర్చుకునే ఒక గొప్ప ఆభరణం వినయం. ప్రతి ఒక్కరితో వినయంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నా కానీ మనకు అనవసరం. మన ప్రేమనే వాళ్ళకి పంచాల. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మన ప్రేమని వాళ్ళకి పంచాలని తెలుసుకున్నారు. అవును సార్. మేమైనా మాట్లాడారా, మీకు ఏమైనా చెప్పారా ఏ వర్క్ చేయాలి ఏంటి అని? అడిగేవాళ్ళు సార్, ఏం చేస్తున్నారు ఏంటి అనేది అడిగేవాళ్ళు. ఇట్లా ర్యాలీలు చేశాను సార్, ఇట్లా ర్యాలీలు చేసామను. ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసుకునే వాళ్ళం అంతేనా. కాళ్ళు పత్రి సార్ డైరెక్ట్ ఏం చెప్పాలా, చేయండి కళ్ళతో చూసి అట్లా చెప్పేవాళ్ళు సార్ అంతే. అట్లా వెళ్ళగానే మళ్ళీ ర్యాలీ తగిలేదు మాకు ఆయన్ని చూడటానికి. అట్లా ఆయన కళ్ళతోనే మెసేజ్ ఇచ్చేవాళ్ళు, మాకు ఏం చెప్పేవాళ్ళు కాదు. కానీ అసలు అట్లా వెళ్తే చాలు ఆయన దర్శనం అయితే మాకు అనేది అట్లా అనుకుంటా ఉండేవాళ్ళం. అసలు ఈ వర్క్ కూడా మేము వ్యాన్ కొనుక్కొని ప్రచారం చేద్దాం ఇట్లాగా ఇంక ఈ సంవత్సరం నుంచి అలా అనుకున్నాం సార్. మొన్న ఈ సంవత్సరంలో అనుకున్నాం, 21-22 మధ్యలో అనుకున్నాం. సారు జూలైలో బాడీ వెకెట్ చేసినప్పుడు మేము అక్కడే ఉన్నాం సార్. ఆ నెల మొత్తము జూలై నెల మొత్తం అక్కడే ఉన్నాము. గురు పౌర్ణమి ఉంది కదా, గురు పౌర్ణమికి అటెండ్ అయిపోయి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వచ్చాము. అయితే ఆ నెల అంతా అక్కడే ఉండమని చెప్పి మెసేజ్ వచ్చింది. లాస్ట్ వరకు అక్కడే ఉన్నాము. 41 రోజు అఖండ ధ్యానం పెట్టారు. అయిపోయే వరకు అక్కడే ఉన్నాను సార్ కర్తాల్లోనే. అంటే జూలై 24 పత్రి సార్ ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత కూడా మీరు 41 రోజులు కంటిన్యూ చేసాం ఉన్నాను సార్. ఓకే. ఇంకా ఏం మెసేజెస్ వచ్చాయి మీకు ధ్యాన అనుభవాలు? ఆ వ్యాన్ కొనుక్కున్న అన్న వారానికే సార్ మనకి శ్రీనివాసరావు గారు కాల్ చేశారు, బండి శ్రీనివాసరావు గారు. మేడం మరి ఇట్లా మీరు అనుకుంటున్నారు కదా, నేను ఒక మార్గం చెప్తాను మీకు అన్నారు. ఏంటి సార్ అన్నాను. మరి నాకు ఇట్లా ధ్యానంలో కూర్చోమన్నారు, ఎవరున్నారో చూడమన్నారు పత్రి సార్. నాకు మీ ఇద్దరు కనపడ్డారు మేడం మాకు ధ్యానంలో, మరి మీరు చేయడానికి సిద్ధమేనా? ఇట్లా స్వాధ్యాయం వెహికల్ ఒకటి ఉంది, పబ్లికేషన్ వ్యాన్. ఆ విధంగా అవకాశం. సో మీరేమో వెహికల్ తీసుకొని మీరే ప్రచారం చేద్దాం అనుకున్నాం. మీకు ఆ మెసేజ్ ఆల్రెడీ వచ్చింది. అంటే శ్రీనివాసరావు గారికి చెప్పారా పత్రి సార్? సారు బాడీ వెకెట్ చేసినాక ఈ ధ్యానం అనేది మరుగున పడిపోద్దేమో అని చెప్పి జాబులు చేసుకుంటున్నాం కదా, దానికి రిజైన్ వస్తే పిఎఫ్ డబ్బులు అవి కొంత వస్తుంది, కొంత ల్యాండ్ ఉంది అది అమ్మేసేసి ఒక వెహికల్ కొని 2 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేస్తా తిరగాలి, పాంప్లెట్లు బండిలో పెట్టుకుని అన్నీ ఎత్తాను అనుకున్నాం మేము. అనుకున్నట్ట ఆయన సీనియర్ అని ఆయనతో డిస్కషన్ చేసాం, ఇది సార్ పరిస్థితి ఇది అని. సరేనని ఆయన కొట్టేసేసి ఒకసారి క్లాస్కి కొలిపారు వచ్చారు, అప్పుడు డిస్కషన్ చేసాము. ఆయన కొట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళకి పిఎంసి పబ్లికేషన్ గురించి ఒక 2 కావాలని చెప్పి మన డైరెక్టర్ సార్స్ ఆయనతో డిస్కషన్ చేశారంట. ఆనంద్ గారు, నవకాంత్ గారు, బాలకృష్ణ గారు, శ్రీలక్ష్మి మేడం గారు ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు సరే చూస్తానని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ధ్యానంలో కూకున్నారంట. ధ్యానంలో కూకున్నప్పుడు
సారు పత్రిజీ సారు ఆయనకు వచ్చారంట. ఏంటి నీకు గుర్తు రావట్లేదు ఏంటి, ఇంకెంతసేపు ఆలోచిస్తామన్నారంట. ఇదేంటి ధ్యానంలో. నాకు గుర్తు ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు. ఏంటి ఎట్టకంటున్నారో అని చెప్పి మళ్ళీ రోజు మళ్ళీ మళ్ళీ ఉదయం మళ్ళీ కూకున్నారంట. కూర్చున్నప్పుడు మేము ఇద్దరం కనపడ్డామంట. అప్పుడు సార్ చెప్పింది గుర్తుకొచ్చి వెంటనే ఆ రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఎప్పుడు ఇదంతా? ఇది 2011లో డిస్కషన్ జరిగింది సార్. అక్టోబర్ నవంబర్ మధ్యలో డిస్కషన్ జరిగింది. డిసెంబర్లో మేము మరి మా పక్కన జాబులు చేస్తున్నాం కదా సార్, స్కూల్కి సంబంధించి వెంటనే రిజైన్ ఇచ్చి కుదరదు. అందుకని చెప్పి ఒక నెల గడువు అడిగాము. శ్రీలక్ష్మి మేడం గారు డిస్కషన్ చేశారు ఫోన్లోను. చేసినాక మాకు ఒక నెల గడువు కావాలి మేడం అని చెప్పి డిసెంబర్లో వచ్చి జాబ్లో జాయిన్ చేయటం. ఓకే, పిఎంసి ట్రస్ట్ వ్యాన్ ఇన్ఛార్జ్గా ఆ విధంగా మీకు అవకాశం వచ్చింది. అవును సార్. మీరు చదివిన పుస్తకాల గురించి చెప్పండి. నేను ఫస్ట్ బుక్ చదివింది బంధాలు మోక్షాలని శోభా మేడం. అవును, ఎక్స్పీరియన్స్ బుక్. చాలా బాగుంది ఆ బుక్. ఏం అసలు తెలుసుకున్నారు, ఏం మనిషి నేర్చుకున్నారు? జీవితం ఇన్ని బాధలు పడ్డా కూడా ఎప్పుడోకప్పుడు విముక్తి పొందుతాం అనేది తెలిసింది ఆ బుక్ నుంచి నాకు. అల్టిమేట్. అది ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా మనకు టెస్టింగే. అది కూడా ఆధ్యాత్మికకి ఎటువంటి అడ్డు ఉండదు ఆ బుక్ ద్వారా నేను నేర్చుకున్నాను సార్. ఆ ఆధ్యాత్మికంలోకి వెళ్ళటానికి ఎటువంటి అడ్డులు రాకుండా మనం ఇంకా ప్రయాణం చేయొచ్చు అనేది ఆ బుక్ నుంచి నేర్చుకున్నాను. ఏ అడ్డంకులు మనల్ని ఆపవు. ఎదగడానికి మెట్లే అనుకున్నారు. ఎంత పైకి ఎదుగుతామో ఇంకా ఇంకా ఉంటది ఆధ్యాత్మికంలోనే అనేది ఆ బుక్ నుంచి, ఆ బుక్ తో ప్రారంభం. తర్వాత ఇంకేం చదివారు మళ్ళీ? ఇంకా న్యూ ఎనర్జీ అని, భిన్నంగా ఆలోచించు, ఇలాంటి బుక్స్ అన్ని చదువు. భగవద్గీతలో శ్లోకాలు అట్లా మా నాయనమ్మ గారు చిన్నప్పుడు చదివించేవాళ్ళు. అట్లాగా చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఒక యోగి ఆత్మకథ ఫస్ట్ బుక్. ఒక యోగి ఆత్మకథ ఫస్ట్ బుక్ సార్. పత్రిజీ గారిది తులసీదళం 1 and 2 చదివాను సార్. ఎలా అనిపించింది? ఏం నేర్చుకున్నారు ఆ పుస్తకాల ద్వారా, తులసీదళం ద్వారా? ఎప్పుడు చదివినా కానీ కొత్తదనంగా అనిపించింది సార్. ఎప్పుడు చదువుతూ ఉంటారా? మళ్ళీ ఎన్నిసార్లు చదివినా కొత్తగా కొన్ని విషయాలు మళ్ళీ కొత్తగా ఇదవుతుంటాయి. చెప్పండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ బుక్స్ తీసుకుని చదివా అనుకోండి, దానికి ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్ ఆ బుక్లో వచ్చింది సార్. ఓహో, సూపర్ కదా. సో మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏ ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ అందిందో ఒకసారి చెప్పండి. మీరు మీ జీవితంలో గమనించి. ఒక యోగి ఆత్మకథ బుక్స్ ఒకసారి చదివాను, ఒకసారి 2 సార్లు చదివాను సార్. మళ్ళీ ఒకసారి వీడియో కూడా వచ్చినప్పుడు పెట్టుకుని విన్నప్పుడు నేను పడుకున్నాను సార్, వీడియో వింటాను. నా ఆత్మ లేచి కూకుని ఆ వీడియో వింటా ఊంగుడుతుంది. అది క్లారిటీగా తెలుస్తుంది నాకు. మీ ఆత్మ అటు కూర్చొని వింటున్నట్టు మీరు పడుకునే ఉన్నాను. అది ఒక యోగి ఆత్మకథ అది క్లారిటీగా వింటున్నా. అక్కడ చెప్పేవన్నీ ఆత్మ లేచి ఉంటుంది. అంటే నా శరీరానికి కాదు, నా ఆత్మకి బుక్స్, నా ఆత్మ ఉన్నతానికి ఎదుగుదలకి ఈ బుక్స్ అన్ని చదవాల్సిందని చెప్పి అర్థమైంది సార్. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. ఆత్మ ఉన్నతి కోసం పుస్తకాలు శరీరానికి కాదు అని మీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అవును సార్. ఆ తర్వాత ఇంకేం పుస్తకాలు చదివారు? ఇంకా పిఎంసిలోకి వచ్చినాక, ఈ వెహికల్స్ వచ్చినాక మనం వచ్చిన కొత్త బుక్స్ అన్ని చదువుతూనే ఉన్నాను సార్. ప్రేమకు ఆహ్వానం కానీ, నందా గారి బుక్స్ కానీ, తులసి సీతాయనం తర్వాత భగవద్గీతకి సంబంధించి వ్యాన్లో ఉన్న పుస్తకాలు అన్నీ చదువుతూ ఉన్నారా? ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో బుక్స్ ఏది చేతికి వస్తే ఆ బుక్స్ తీసుకుని చదువుతూ ఉంటాను సార్. ఎక్కువగా ఏ పుస్తకాలు అడుగుతూ ఉంటారు బయట? తులసీదళం 1, 2, ఒక యోగి ఆత్మకథ, పత్రిజీ గారికి సంబంధించి అడుగుతూ ఉంటారు సార్. సో మీరు చెప్పండి, ఇంకా ఏం పుస్తకాలు చదివారు? ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ పుస్తకం చదవాలి అని అడుగుతూ ఉంటారు సార్. ఫస్ట్ అసలు ధ్యానం ఎలా చేయాలనేది, ధ్యానం గురించి నేర్చుకోండి అని చెప్పి ధ్యానం బుక్స్ ఇస్తాను. అట్లాగే శాకాహారం గురించి ముందు ప్రతి ఒక్కళ్ళకి వ్యాన్లో ఎక్కగానే ముందు ఆ బుక్ ఇస్తాను సార్. మీరు డబ్బులు ఇకపోయినా మా జీతంలో కడతాం, ఇది ఒక్కటి కొనండి మేడం అని చెప్తాను నేను. శాకాహారం బుక్స్ మీ శాలరీలో మేము కడతాము. శాకాహారం అట్లా ఇస్తూ ఉంటాం మీరు మీ ద్వారా ఇస్తా ఉంటాను సార్. వాళ్ళు ఒకవేళ 10 రూపాయలు తగ్గినా 20 రూపాయలు తగ్గినా మేము వేసుకుంటాం మేడం, కానీ ఈ బుక్ మీరు తీసుకెళ్ళండి అని అడుగుతాం. నా దగ్గర 400 ఉన్నాయి అంటారు, ఒక్కొక్కసారి 100 కూడా లేవమ్మా, 500 బుక్ 400 ఉన్నాయి అంటారు. మేము వేస్తాం మేడం, కానీ ఈ బుక్ చదివి మీకు ఎలా ఉందో చెప్పండి, మీరు ఏం పొందారో చెప్పండి అని చెప్పి కూడా అడుగుతాం.
ఎలాంటి బుక్స్ ఇచ్చారు, ఏమేమి పుస్తకాలు ఇచ్చారు? పత్రి సార్ది తులసి దళం ఇచ్చాం సార్. ముందు ఇది చదవండి అమ్మా, మనకి ఫస్ట్ సార్ రాసిన బుక్ అని చెప్పి అందరికీ చెప్పి ఆ బుక్ని ఇస్తాము సార్. అట్లాగే శాకాహారం బుక్ మాత్రం వదలం, అది ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలని చెప్పి ఆ బుక్ని అసలు ఏ బుక్స్ కొనడానికి వచ్చినా కూడా ముందు అది పెడతాము, ముందు శాకాహారం గురించి ముందు అది ఇస్తాము. వాళ్ళు చిన్నపిల్లలు స్కూల్ పిల్లల దగ్గర ఒకసారి ఆపితే ధ్యాన విద్యార్థి బుక్ కూడా సార్. అట్లాగే ధ్యాన విద్యార్థి పిల్లలు వచ్చి స్నాక్స్ అయ్యి కొనుక్కుంటా వేసేస్తుంటే ఈ ఒక్క బుక్ కొనుక్కోండి అమ్మా మీ జీవితం మారిద్ది అని చెప్పి ధ్యాన విద్యార్థి అందించాం వాళ్ళకి. చిన్న బుక్, చిన్నదే సార్. అంటే వాళ్ళు స్నాక్స్ కి 100 రూపీస్ అట్లా తెచ్చుకొని కొనుక్కుంటున్నారు. డైరెక్టర్ ఆనంద్ గారు రాసిన బుక్ సార్. అది 80 రూపీస్ ఏముంటది, వాళ్ళ దగ్గర 60 ఉన్నా మేము 20 వేసి మీరు తీసుకెళ్ళండి అమ్మా ఈ బుక్ చదువుకోండి, మీకు ధ్యానం గురించి తెలుస్తుంది, ధ్యానం విశేషాలు ఉన్నాయి అని చెప్పి అట్లా స్టూడెంట్స్ కూడా చాలా బుక్స్ ఇచ్చారు ఈయన. వండర్ఫుల్ కదా. అంటే మీరే మార్కెట్, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు మీ దగ్గర రావడం కాదు. అంటే అక్కడ వెహికల్ ఆపినప్పుడు ఎక్కడ ఎవరు కనబడితే వాళ్ళకి మీరే కన్విన్స్ చేస్తున్నాం సార్. మీరు అక్కడ ఎన్నో ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? ఏ జిల్లాలో? నగర్ డిస్ట్రిక్ట్ ఒకటి వెళ్ళాము సార్. మొన్న ఖమ్మం, గోదావరి జిల్లాలు 2 తిరిగాను సార్. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా ఆంధ్రాలో. ఇటు వచ్చేబట్టి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం తిరిగాను సార్. అది 3 జిల్లాలుగా 4 జిల్లాలు డివైడ్ అయింది సార్. మొత్తం మహబూబ్ నగర్ జిల్లా మొత్తం. ఇప్పుడు మీరు వెహికల్తో వెళ్తున్నారు కదా, ఇంతకు ముందేమో ర్యాలీలకు ప్రచారాలకు వెళ్ళేవారు, ఇప్పుడు వెహికల్ ద్వారా పిఎంసి పబ్లికేషన్ ద్వారా వెళ్తున్నారు కదా, ఎలా ఉంది స్పందన? ఏమంటున్నారు ఆ వ్యాన్ చూసి అందరూ? ముందు ఆ వ్యాన్ దగ్గరికి వచ్చేస్తారు సార్. ఆ వ్యాన్ ఆగంగానే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మన వ్యాన్ దగ్గరకు ఆగి అసలు ఇదేంటి, ఇంత బుక్స్ పెట్టారు, ఏంటి అని తెలుసుకుంటారు. ధ్యానం ఏంటి అని అడుగుతారు. ధ్యానం గురించి చెప్పిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి 10 నిమిషాల తర్వాత వాళ్ళని లేపి ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ శాకాహారం గురించి ఆ ధ్యానం బుక్ వాళ్ళు కొనకపోయినా మేము కొనిచ్చేలాగా చేస్తాం. అక్కడ ధ్యానం గురించి శాకాహారం బుక్ ప్రతి ఒక్కరికి ఆ ఏరియాలో మేము టీకి ఆగిన ఏదన్నా తినాలనిపించిన ఫ్రూట్స్ ఏం కొనుక్కోవాలన్నా ఆగిన చోటల్లా ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకి కూడా బుక్స్ ఇస్తాం మేము. తీసుకున్నారా? అలాగా తీసుకున్నారు సార్. అక్కడ అంటే ధ్యానం శాకాహారం మన పాంప్లెట్ పిఎంసి పాంప్లెట్లు కూడా తీసుకున్నారు సార్. అడిగి మరీ తీసుకుంటారు. మన పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులే కాకుండా బయట వాళ్ళకే ప్రచారం చేస్తున్నాం. మెయిన్ ప్రచారం బయట వాళ్ళకే ఎక్కువగా చెప్తున్నాను సార్, తెలియని వాళ్ళకి. మేము వెళ్ళేసాట ఊర్లు తగులుతూ ఉంటాయి సార్, జనం ఉండసాట ఆపేసి వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి ధ్యానం గురించి అంతా తెలుసు కానీ ఎలా చేయాలో ఏంటిదని తెలియదు. అప్పుడు వాళ్ళకి పిఎంసి గురించి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తాను. పిఎంసి ఆ ఏరియాలో ఏదైతే ఛానల్ వస్తుందో కనుక్కుంటాం. ఫస్ట్ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ ఏదైతే ఛానల్ వస్తుందో ఆ ఛానల్ కనుక్కొని ఆ ఛానల్లో ఏ నెంబర్ అనేది మనకు ఐడియా ఉండిద్ది. మనకి దగ్గర పాంప్లెట్లో ఆ నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఆ మైక్లో అనౌన్స్ చేస్తా ఆ ఊర్లో తిరుగుతాం సార్. పలానా అల్టిమేట్ పలానా ఛానల్లో వస్తుందని. తనేమో ఎక్కువగా జనం ఉండసాట ఫోన్లు తీసుకుని వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసి సార్, పిఎంసి సబ్స్క్రైబ్ చేసి ఇందులో ఛానల్ వస్తుంది మీరు చూస్తా ఉండండి, వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించేస్తారు వెంటనే. ఏమంటున్నారు పిఎంసి ఇది ఎలా ఉంది బయట? అంతా బయట మంచి టాక్ ఉంది సార్ ధ్యానం గురించి బాగా. ఇప్పుడు మేము కొత్తగా కలిసిన వాళ్ళు, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం పిఎంసి చూసి వచ్చిన వాళ్ళు సార్. ఫోన్లో కానీ టీవీలో కానీ ఎక్కువ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు సార్. వీళ్ళంతా ఎక్కువ మేము కలిసిన వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ అలా అడుగుతూ ఉంటాం, మీకు ధ్యానం ఎవరు పరిచయం చేశారు ఏంటంటే మేము ఇట్లా పిఎంసి చూసి వచ్చాము. అంటే మీరు వెళ్ళేటప్పటికే పిఎంసి చూసిన వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారా? అవును సార్, కొంతమంది వస్తారు, కొంతమంది మేము చెప్తాము. మా బంధువుల్లో కూడా మేము చెప్తే ఎక్కువగా రెస్పాండ్ అవ్వలేదు ధ్యానం గురించి. ఆ కరోనా టైంలో పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మా బంధువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫోన్లు చేసి మీరు చెప్తే మాకు అర్థం కాలేదు, ఏందో అని అనుకున్న లైట్ తీసుకున్నాము, మేము టీవీలో వస్తుంది, మీ ప్రోగ్రాలు ఎక్కడ జరిగితే చెప్పండి మేము వస్తాము, మేము కూడా వస్తాము అని అంటున్నారు అని ఫోన్లు చేస్తున్నారు. మీరు చెప్తే వినని బంధువులు కూడా పిఎంసి చూసి వచ్చేసారు. అవును, మన కర్తల్లో కూడా చాలా మంది వచ్చారట ధ్యాన మహాచక్రాల్లో. ఫోన్ ఇట్లా జరిగితే పలానా నెంబర్ బస్సు ఎక్కి పలానా రండి అని చెప్పి వాళ్ళకి అడ్రస్ అయ్యి ఇచ్చాం. అట్టగే రాజమండ్రి కూడా వచ్చారు, పేరవరం వశిష్ఠ గౌతమ్ కూడా వచ్చారు. వచ్చి చూసి వాళ్ళు కూడా అలా
వాళ్ళ చుట్టుపక్కల కూడా చెప్తాం మొదలు పెట్టారు ధ్యానం గురించి. ఓ ధ్యానంలోకి రావడమే కాదు, ప్రచారం కూడా మొదలెట్టారు. ప్రచారం. మీరు చెప్పండి, ఏ కార్యక్రమాలు ఇష్టము అలాంటివి ఏమైనా చెప్తూ ఉంటారా పిఎంసిలో? చెప్తారు సార్. సత్యదర్శనం చూసామని చెప్తారు. కొంతమంది మేమే అడుగుతాం మీకేం నచ్చింది అందులో, సోల్ టాక్ అంటారు, మళ్ళీ ధ్యానం గురించి చెప్తా ఉంటారు, అనుభవాలు చెప్తారు. ముందు మెయిన్ అనుభవాలు చూస్తా ఉంటారు సార్ జనం. ధ్యాన దివ్య జీవితం అట్లాగా. ఓకే. ఇప్పుడు కొత్తగా ధ్యానీ భవ అట్లాంటివి కూడా చూస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు. అవి మేము చూడాలంటే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియలే వాళ్ళకి. ఓకే. నోటిఫికేషన్స్ అవి కూడా వాళ్ళకి కూర్చోబెట్టి మేము ఫోన్స్ అన్ని మొన్న ఈ నిజాల్పూర్ అటువైపు వెళ్ళాం సార్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నైట్ ఈ ఎల్సిడి రూపంలో స్పిరిచువల్ రియాలిటీ పిక్చర్ వేసి వాళ్ళకి చూపించి వాళ్ళందరి చేత ఫోన్లో పిఎంసి సబ్స్క్రైబ్ చేయించాం మేము. స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూపించారా? వీడియో వేసి అందులో ప్రొజెక్టర్ అవన్నీ పెట్టారు. ప్రొజెక్టర్ లో ఆ ఊర్లోకి వెళ్ళి అది చూపించారు. నైట్ ధ్యాన ధర్మాశ్రమం వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ట్రూప్ వచ్చారు. వాళ్ళ ట్రూప్ కూడా మేము వాళ్ళతో కలిసి అక్కడ 10 మంది మాస్టర్స్ దాకా వచ్చారు. వాళ్ళందరూ మేమందరం కలిసి అక్కడ ధ్యాన ప్రచారం మన వెహికల్తోనేమో చుట్టూ తిరిగాము. ధ్యానం పలానా సాట పలానా స్పిరిచువాలిటీ ధ్యానానికి సంబంధించిన సినిమా యాత్రంది రండి అని చెప్పి వ్యాన్లో అనౌన్స్మెంట్ చేసి, వీళ్ళు కొంతమంది లేడీస్ మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల అందరికి బొట్టు పెట్టి రండి ఇట్లా పంచాయతీ ఆఫీస్ దగ్గర వేస్తున్నారు, సినిమా వేస్తున్నారు అని చెప్పి అందరిని పిలిచారు. వచ్చినాక వాళ్ళందరూ 50 నుంచి 100 మంది దాకా గ్యాదర్ అయ్యేవాళ్ళు. వచ్చిన వాళ్ళల్లో బాగా రెస్పాండ్ అయ్యి దాని గురించి ధ్యానం గురించి బాగా చెప్తున్నారు. అంత ముందులో ర్యాలీలు అవి చేసాం కదా సార్, అది ఓన్లీ చెప్పుకుంటూ వెళ్ళాం కానీ అందరికి కొంతవరకే మైండ్లోకి వెళ్ళింది. ఇట్లా ఎప్పుడైతే చేసామో పూర్తిగా మైండ్లోకి బాగా ఇదయింది. కూర్చొని ధ్యానం చేయించే ఆ సినిమా చూపిస్తాం బాగా ఇదైంది. ఇలా మీ ఊర్లో పలానా ఛానల్లో పిఎంసి వస్తుంది, మీకు రోజు మీరు చూసుకోవచ్చు ఇంట్లోనే కూకుని అని చెప్పి ఫోన్లో ఆ టీవీ నెంబరు అవన్నీ చెప్పేవాళ్ళం సార్. అక్కడ మళ్ళీ అక్కడ దగ్గరలో ఎవరు పిరమిడ్ మాస్టర్ ఉన్నారో వేరే ఊర్లో వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చొచ్చేవాళ్ళం సార్, వీళ్ళు మళ్ళీ ఆగకూడదని. ఓకే, వీళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళని కలవండి, ఇంకా మీకు ఫర్దర్ గా మీకు నేర్పిస్తారు. అక్కడే ఏం చేసామంటే 41 days ఆ రోజు నుంచే స్టార్ట్ చేసేసాం. మీ ఏరియాలో ఎక్కడ వెళ్తారో, ఎక్కడైతే ఇది ప్రచారం చేస్తారో అక్కడ క్లాసులు ప్రారంభించేసాం. అట్లా మాస్టర్కి పరిచయం చేయించి తెలంగాణ తిరిగేటప్పుడు స్కూల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేయించాను సార్. ఆ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యి మాకు రోజు చెప్పాలి, ఎవరన్నా మాస్టర్స్ ఉంటే మాకు పంపించండి అని చెప్పి కూడా స్కూల్ వాళ్ళు అడిగారు. అట్లా దగ్గరలో ఉన్న మాస్టర్కి ఆ స్కూల్ అడ్రస్ అవి ఫోన్ నెంబర్లు అలాగే ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్లో వాళ్ళకి చేశాను సార్. గొప్ప మాస్టర్కి ఏమో ప్రిన్సిపల్ గారికి ఏమో మన పిరమిడ్ మాస్టర్లను కారికి కూడా ఫోన్లో కనెక్ట్ చేసి అట్టా క్లాసులు పెట్టండి అని చెప్పి వాళ్ళు రోజు కూడా చెప్పండి, ఇట్టా ఒకసారి చెప్పి వెళ్తే మళ్ళీ పిల్లలు ఇదవుతారు, రోజు చెప్తే ఇలాంటివి బాగుంటాయని వాళ్ళు అడిగారు. అట్టాగే గ్రామంలో కూడా ప్రెసిడెంట్లు కూడా అడుగుతున్నారు, యూత్ పెడదారి పడుతున్నారు బాగాను, ఇలాంటి కార్యక్రమాలు పెడితే కొంచెం అటు జోలికి వెళ్ళకోకుండా మంచి ఆధ్యాత్మికతతో ఉంటారు పిల్లలు అని చెప్పి పిరమిడ్ ఈ ప్రెసిడెంట్లు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా అడిగి ఈ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పి అడుగుతున్నారు సార్. యువత కూడా చేశారా మీరు ఎక్కడైనా కార్యక్రమాలు? చేశాను సార్. మెయిన్ వాళ్ళే వచ్చి కూర్చున్నారు మాకు ఈ గ్రామాల్లో అంతా కూర్చొని ఆ యువతకే చెప్తున్నా, మీరు మారితే మీ ఊరంతా మారిద్ది, మీరు ఊరికి మంచి చేయాలంటే మీరు ధ్యానం వినాలా, రెస్పాన్స్ ఎలా ఉంది యువత నుండి? వింటున్నారు సార్. పిల్లలందరూ మాకు వ్యాన్ కి ఎంత హెల్ప్ చేశారు వాళ్ళు, ఇక్కడ పెట్టుకోండి మేడం మీకు ఇక్కడ జనం వస్తారు అని వాళ్ళే దగ్గరుండి మాకు అన్ని ఫెసిలిటీస్ అక్కడ పట్టాలు వేయించడం కానీ క్లాసులు ఏర్పాటు చేయించడం కానీ చాలా హెల్ప్ చేశారు. సో ప్రతి ఎక్కడికి మీరు వెళ్ళినా అక్కడ యువతను, స్కూల్ పిల్లల్ని, పిరమిడ్ మాస్టర్లని అందరినీ ఏకం చేస్తున్నారు. అంటే అక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో జరిగే వర్క్ కన్నా మీరు ఇంకెక్కువ చేసేసి వస్తున్నారు, వాళ్ళకి కనెక్ట్ చేసి వస్తున్నారు. పత్రిజీ గారు నడిపిస్తున్నారు సార్. మనం ఏం చేసేది లేదు, ఆయన ఇస్తున్నారు, మనం చేయటానికే వచ్చాం భూమి మీదకి అని చెప్పేసి. ఇప్పుడు మీరు అంతకుముందు ఇండివిజువల్ ప్రచారం చేసేవారు, ఇప్పుడు వ్యాన్తో ప్రచారం చేస్తున్నారు కదా, ఇప్పటి అనుభవాలు ఏంటివి? ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మీకు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు ధ్యానం చేస్తే ఈ కార్యక్రమంలోకి వచ్చినప్పుడు ఇట్లా ప్రచారం చేస్తా ఒక ఊరు వెళ్ళాను సార్. ఆ ఊర్లో
అక్కడ మాస్టర్స్ మాకు పరిచయం లేరు. మమ్మల్ని కూడా ఎవరు రిసీవ్ చేసుకుంటాం కానీ అంతగా ఇది లేదు. అంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కదా సార్. అయితే ఒక 3 రోజులు రోడ్డు ఎమ్మటనే ఉండి పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేసుకున్నాం. ఆ టైంలో ఇంత మంచి జాబులు వదిలిపెట్టేసి ఇక్కడకు దీంట్లోకి వచ్చి ఇంత నేనంటే మగవాడిని సార్. తనంటే లేడీస్ కదా, ఇబ్బంది. దేనికి వెళ్ళాలన్నా కానీ పబ్లిక్ ఎంత ఎంత కష్టపడతాం, అవసరమా అది ఇది అనుకుని మనం హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోదాము అనిపించిందా? అనిపించింది సార్. అనుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు సార్. వచ్చి బుక్స్ తీసుకున్నారు, 2 బుక్స్. సార్ దీని మీద 10% ఉండే 2 బుక్స్కి అని చెప్పాను. నాకు 10% వద్దు, నేను ఈ బుక్స్ కోసం 4,000 రూపాయలు పెట్టుకుని మద్రాసు వెళ్ళాను, నాకు దొరకలేదు. ఈరోజు నా అటామిక్ హ్యాబిట్స్. ఈరోజు నా ఇంటికి మా ఊరు వచ్చింది వ్యాను, మా బజార్ లాగింది వ్యాను. వచ్చినప్పుడు నాకెందుకు పోయి నువ్వు ఇవ్వు, మాకు డిస్కౌంట్ ఇవ్వు, మాకు నేను మొత్తం పే చేస్తానని చెప్పి తనే అనుకోకుండానే నేను పడుతున్న మరి ప్రాబ్లమ్స్ తను గ్యాదర్ చేసాడు. అట్టాగో నేను పత్రిజీ గారే తన రూపంలో వచ్చారని నాకు తర్వాత అర్థమైంది. ఈ వ్యాన్ ఇది నువ్వు చేస్తున్నది గ్రేట్ వర్క్, చాలా గ్రేట్ వర్క్. నీకు తిండి లేకపోయినా సరే ఒక అరటిపండు, ఒక యాపిల్కాయ తిని గ్లాసు మంచినీళ్ళు తాగుండు, నువ్వు దీన్ని మట్టుకు వదిలిపెట్ట మాకు, నువ్వు చేస్తున్నావు చాలా గ్రేట్ వర్క్. ఎంత వర్క్ చేస్తున్నావు నీకే తెలియదు అసలు, అంత గ్రేట్ వర్క్ చేస్తున్నావు నువ్వు. నీకు ఏదన్నా అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ముందు వస్తూ ఉంటాయి. అన్నిటినీ నేచర్ చూసుకునేది. చాలా వర్క్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి చాలా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల సేపు తను ఫుల్ ఎనర్జీతో మాట్లాడి నాకు కూడా ఎనర్జీని నింపేసి ఆయన హగ్ చేసుకుని, కొత్త వ్యక్తి తను హగ్ చేసుకుని బాగా నువ్వు చేస్తున్న వర్క్ గ్రేట్ అని గట్టిగా హగ్ చేసుకుని తను వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక నాకు అంత ముందులో ఇది బాధ అన్నీ వెళ్ళిపోదామనే మళ్ళీ ఆలోచన ఎప్పుడు అసలు రాలేదు సార్. ఇంకా రాలేదు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప పని చేస్తున్నామో కొత్త వ్యక్తి చెప్పారు. పిరమిడ్ మాస్టర్లు చెప్తే ఓకే అందరు చప్పట్లు కొడతారు అనేది మనకు తెలుస్తుండే. అప్పుడే మీ ప్రశ్నకి సమాధానం దొరికింది. వెంటనే వండర్ఫుల్. అలా చాలా సార్లు సార్. ఒక్కోసారి మాకు అక్కడ ఉండకపోయినా మేము ఇంకా డిసైడ్ అయిపోయాం, వ్యాన్లో అయినా పడుకొని మనం సేవ చేయాలి. దానికోసమే పడుకొని పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేసి ఆ ఊర్లో ప్రచారం చేసి వస్తూ ఉంటారు. భోజనం బయటనే చేస్తూ ఉంటారా? ఎట్టి పరిస్థితుల్లో కుదురుద్ది సార్. 90% పిరమిడ్ మాస్టర్లు ఇదే అరైన్ అవుతుంది. 10% అలాంటప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ పెట్టుకుంటాం బండిలో, ఫ్రూట్స్ కానీ ఇవి తింటాం సార్. గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు మీరు. అయితే ఇప్పుడు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మరి? ఇప్పుడు ఇంకా మా ఊపిరున్నంత వరకు మేము ఈ వర్క్ చేయడానికే సిద్ధంగా ఉన్నాం సార్. ఏఎంసీ పబ్లికేషన్స్ వ్యాన్ మాత్రమే చూస్తూ ఉన్నాం. ఓకే, వండర్ఫుల్. మీరండి? అంతే సార్, నేచర్ ఎలా నడిపితే అలా డిసైడ్ అయ్యాను సార్. ఇంతకన్నా గొప్ప వర్క్ ఏది వచ్చినా చేయడానికి సిద్ధం. అంతే సార్, వర్క్ చేయడానికి ఉన్నాం సార్. మనకి ఏది ఎలాట్ అయితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేచర్ ఎటు నడిపితే ఇకనే. మీరు చెప్పండి, పిఎంసిలోకి వచ్చారు, పిఎంసి ఒక వింగ్ ద్వారానే వర్క్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు పిఎంసికి వచ్చిన ప్రతిసారి? పిఎంసి ఆఫీస్ చూశారు కదా, ఎలా అనిపిస్తుంది పిఎంసి చూస్తూ ఉంటే, ఆఫీస్ చూస్తూ ఉంటే? ఇదొక అద్భుత క్షేత్రం సార్, దీన్ని వర్ణించలేము మనం. ఇక్కడ అడుగు పెడితేనే చాలా అనిపించింది మాకు. అది నిన్న బాగా ఎండలో వచ్చాము, అట్లా వచ్చి కూర్చున్నాం పిఎంసి ఆఫీస్లో. ఇంకా 2-3 గంటలు తెలియలా మాకు, ధ్యానంలోనే. ఆ ప్రోగ్రామ్ చేయడానికి నిన్న ధ్యానీబాబు ప్రోగ్రామ్కి ధ్యానంలో కూర్చున్నాము. అక్కడ కూడా అసలు ఎంత ఎనర్జీతో నిండిపోయిందో బాడీ. ఆ ప్రోగ్రామ్ చేసినంత సేపు కానీ, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ అసలు ఫుల్ ఎనర్జీతో ఉంటుంది బాడీ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం టీఎంసీలో ప్రతి వారు అది నాది అనుకుని చేస్తారు సార్. ఇక్కడ జాబ్ చేస్తున్నాము ఇది అనే ఎవరు ఆ భావం అసలు ఎవరిలోనూ కనపడలేదు సార్. ప్రతి ఒక్కళ్ళు ఇది మాది, ఇది నాది, ఇది నాదేను అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు సార్. ఇక్కడ జరుగుతున్నప్పుడు కానీ కడతల్లో కూడా మన కెమెరామ్యాన్లు కానీ వీళ్ళు కానీ యాంకర్స్ కానీ చాలా కష్టపడుతూ ఉంటారు. అదంతా వాళ్ళు నాదేననే చేస్తున్నారు సార్ అని అక్కడ చాలా
ఒక్కోసారి అయితే అక్కడే పడుకుంటారు పాపం, కెమెరా తెత్త పక్కనే పడుకుంటారు, డ్యూటీ దిగేసి రూమ్ కూడా వెళ్ళరు, మళ్ళీ చేసి వెంటనే అలా పొద్దున్నే అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ చేసుకోవాలి వాళ్ళు. అట్లా వాళ్ళు తింటున్నారో లేదా అని కూడా మనకి అంత తెలీదు. కానీ వాళ్ళందరూ కూడా పాపం అందరూ మందే, ఇది మన వర్క్ చేయాలి, మనమే చేయాలి అని గట్టి ఇదితోనే చేస్తున్నారు సార్. ఒక ధ్యాన ప్రచారం చేస్తున్నాం అన్న భావంతో చేస్తున్నాం. అవును సార్. ఓకే, ఇంకా చెప్పండి పిఎంసిని ఇంకా ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు మీరు పిఎంసిని? సార్ బీబీసీ ఛానల్ రేంజ్లో వెళ్ళిద్ది అన్నారు సార్. నాకు గట్టి నమ్మకం ఉంది సార్, బీబీసీ ఛానల్తో పాటు మన పిఎంసి ఛానల్లో ఆ రేంజ్కి వెళ్ళిద్ది. ఆల్రెడీ వెళ్ళిపోయింది, అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయింది. అంతకన్నా ముందే ఉంటది మన ఛానల్. ఓకే, మన ఛానల్ కోసం మనం వెతకటం కాదు, వాళ్ళే వచ్చి మన ఛానల్ ఎక్కడుందని ఎత్తుక్కోవాలి సార్. అలా మీకు బయటికి వెళ్ళిన ప్రతిసారి కనబడుతుందా? కనపడుతుంది సార్. ఇప్పుడు మీరు 2 రాష్ట్రాలు తిరుగుతున్నారు ఎక్కువగా, ఎక్కడ మీకు ఎక్కువ రెస్పాన్స్ బాగా కనబడుతుంది? ఏ జిల్లాల్లో? వెళ్ళిన ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు సార్. ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరని లేదు, ఎక్కడన్నా సరే ధ్యానానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అసలు వెళ్ళంగానే ముందు నమస్తే అని చెప్పటం, వాళ్ళు ధ్యానం గురించి నేర్చుకుంటున్నారు. అదే విచిత్రంగా ఉంది. మీకు తెలుసా, మీరు చూసారో లేదో, విశాలాంధ్ర అని బుక్ హౌస్ ఇలా వ్యాన్ వచ్చేది, చూసారా మీరు? నేను నా హై స్కూల్ నుండి ఆ విశాలాంధ్ర బుక్ హౌస్ వ్యాన్ చూస్తూ ఉంటాను. అందులోనే ఎక్కువ పుస్తకాలు కొంటూ ఉండేవాడిని. అది చూసారా మీరు? వ్యాన్ చూసారు. ఇప్పుడు అది చూసారు, ఇప్పుడు మన వ్యాన్ చూస్తున్నారు. అది ఎవరిదో వ్యాన్కి వెళ్ళి పుస్తకాలు కూడా కొని ఉంటారా? చూసా సార్, బుక్స్ అయితే తీసుకోలేదు కానీ వ్యాన్ చూసాను నేను. ఇప్పుడు ఆ వ్యాన్ చూశారు, మన వ్యాన్ చూస్తున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మీ స్పందన ఏంటి? అది వాళ్ళు బుక్స్ గురించే ఒక్కదాని బేస్ మీద వచ్చింది సార్ వ్యాను. మంది బుక్స్ సేల్ ప్లస్ ధ్యాన ప్రచారము, పిఎంసి ప్రచారము కూడా చేస్తున్నాం సార్. అదే సార్, పిఎంసి ప్రచారం మంది, ధ్యాన ప్రచారం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళని మనం కలుపుకుంటే వెళ్తున్నాం సార్. ఒక్కరిని పిరమిడ్ మాస్టర్ చేయాలి, మనం ఒక్కళ్ళమే సాయం చేస్తే ఎట్లాగా అని చెప్పేసి ఈ వ్యాన్తో మాకు ఇంకా అవకాశం వచ్చింది. ఇంకా 4 ఎంత పెంచితే అంత పెంచబడతామని దీని ద్వారాగా మాకు తెలిసింది సార్. ఇంకా ఎంతో మంది ఉన్నారు నేర్చుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాం మనం అనేది అర్థమైంది. ఇది అద్భుతమైన విషయం కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా క్లాస్ చెప్తే పిరమిడ్ మాస్టర్స్ వస్తారు, కానీ మీరు వ్యాన్ ద్వారా కొత్త వాళ్ళకి పిఎంసిని ప్రచారం చేస్తున్నారు, ఇన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు, ధ్యానం నేర్పించొస్తున్నారు. సో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు మీరు పత్రిజీ ద్వారా నడిపించబడుతున్నారు అని చెప్పారు చూసారా, అది అద్భుతమైన అవగాహన. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి సార్. ఇదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ విత్ స్పిరిచువల్ కపుల్ విజయ చంద్రిక మరియు గోపి రాజు గారు. విన్నాం కదా, గతంలో ఒక వ్యాన్ డ్రైవర్గా ఉన్నారు వారు, ఒక టీచర్గా ఉన్నారు వారిద్దరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక వ్యాన్ ద్వారా ఎంత అద్భుతమైన ప్రచారం చేస్తున్నారో చూసాం కదా మిత్రులారా. చూడండి, ఒక్కొక్కరు ఒక ధ్యానం నేర్చుకుని పత్రిజీ సాంగత్యంలో ఎంత ఎదుగుతున్నామో. కాబట్టి మిత్రులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి, చక్కని పుస్తకాలు ఉన్నాయి చదవండి. పిఎంసి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ధ్యానం నేర్చుకోండి, అద్భుతంగా ఎదగండి. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.